బుడమేరు జల ప్రళయం అష్టదిగ్బంధనంలో బెజవాడ జనం విజయవాడ వాసుల కన్నీటి పర్యంతం ముంపులో చిక్కుకున్న 2,76,000 ప్రజానీకం అనూహ్య వరదలతో చెరువులను తలపించిన కాలనీలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన నగరవాసులు ఆహారం తాగునీటి కోసం ఆర్తనాదాలు బాధితుల కష్టం వర్ణనాతీతం ఇది వర్షం తెచ్చిన కష్టం విపత్కర పరిస్థితుల్లో బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం వీలైనంత త్వరగా విజయవాడకు పూర్వ స్థితి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం ఇలా విజలవాడగా మారిన విజయవాడ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ నేపథ్యంలో బెజవాడ వాసుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు బాధితులకు అందిన సహాయక చర్యలు ఈ కథనంలో తెలుసుకుందాం. అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న విజయవాడ వాసులు ప్రధానంగా సింగనగర్, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ, వాంబే కాలనీ, పైపుల రోడ్, ఆంధ్రప్రభ కాలనీ, సింగనగర్ వైవంతెన దిగువ ప్రాంతం, న్యూ రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, ఊర్మిళ సుబ్బారావు నగర్, గొల్లపూడి రామరాజ్య నగర్, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లోని బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రవాహంతో ఇళ్లలోనే ఉండిపోయిన వారిని బయటకు తీసుకొచ్చేలా, వారికి ఆహారం అందించేలా ఏర్పాట్లు చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం అందించారు. శనివారం రాత్రి మొదలైన వర్షాలతో నిరాశ్రయులుగా మిగిలామని అనేక మంది బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి కన్నీళ్లు తుడిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిగెత్తించారు. విజయవాడను విలయం నుంచి బయటపడేసేలా తానే దగ్గరుండి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అధికారులను సమన్వయం చేస్తూ ముంపు ప్రజలకు సాయం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల్లో భరోసా నింపేలా బోట్లలో ప్రయాణించి మరీ వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రిలోనూ కాలనీలో పర్యటించి నేనున్నానని, మీకేం కాదని ముంపు బాధితుల్లో భరోసా నింపారు. సీఎం చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం నుంచి నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు. బోట్లోనే అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు, భవానీపురం, యనమల కుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లో పర్యటించారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు జోరు వర్షంలో బోట్ ఎక్కి సింగనగర్ లోపలికి వెళ్లారు. భవానీపురంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రొక్లైన్ ఎక్కి పర్యటించారు. తనతో పాటు వచ్చిన మంత్రులు ఇతర ముంపు ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సింగనగర్ నుంచి ఇతర ముంపు ప్రాంతాలకు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు బయలుదేరి వెళ్లారు. మంత్రి లోకేష్ విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి మొత్తం సమన్వయం చేశారు. వరదలు, ప్రజల రక్షణపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక పర్యవేక్షణతో రాష్ట్ర మంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆహారం, తాగునీరు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎంత ఖర్చైనా ముంపు బాధితులకు సాయం చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజల అవసరాలు తీర్చడంలో ఆర్థిక శాఖకు పరిమితులొద్దని సీఎం ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని వార్డుకు ఒక అధికారి, 2 డివిజన్లకు ఓ మంత్రి బాధ్యత తీసుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. విజయవాడ క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు విన్నవించారు. దాంతో కేంద్రం నుంచి విజయవాడ వచ్చిన 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అప్పటికే 2 హెలికాప్టర్లను సిద్ధం చేసిన అధికారులు మరో 4 హెలికాప్టర్లను సహాయక చర్యలకు రంగంలోకి దించారు. విజయవాడకు చేరుకున్న పవర్ బోట్ల సాయంతో సింగనగర్ ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే బాధితులకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ల బాటిల్స్ ప్రభుత్వం అందిస్తోంది. పులిహోరను తయారు చేసి పాకెట్ల రూపంలో పంపిస్తున్నాము. క్వాంటిటీ కూడా వీలైనంత ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి ఇస్తున్నాము. 250 నుంచి
300 గ్రాముల మధ్యలో ఉన్నటువంటి క్వాంటిటీని ఇబ్బంది పడిన అందరికీ ఏ భేదము లేకుండా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సింగ్ నగర్లో అక్కడ ఒక్కటే దాదాపు 9,000 ప్యాకెట్ల పైన సింగ్ నగర్ ఒక్కటే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక 50,000 మందికి ఈ ఆహార పదార్థాన్ని మనం పంపిణీ చేయాలని, అది ప్రసాదపూర్వకంగాను ఉదయమే నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని మన ఈ ప్రసాదపూర్వకంగాను, అలాగే వారి యొక్క ఇబ్బంది సమయంలో ఒక ఊరటగాను ఉండేటట్టుగా చేస్తున్నాము. బాసుమతి రైస్ కూడా వాడి 80 మంది వంట వాళ్ళని తీసుకొచ్చాం. 250 మంది ప్యాకర్స్ని తీసుకొచ్చాం రాత్రి. ఇదంతా ఆలాప్ చేయడం రాత్రి 7 గంటల నుంచి తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ డౌట్ వచ్చి 10:30కి హుటాహుటిన మళ్ళీ రమ్మంటే మేము మా రాష్ట్ర విజయవాడ హోటల్స్ మొత్తం టీం అందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి హామీ చేసాం. 100% మేము ఈ పూట ఇది, మధ్యాహ్నం ఇది, రాత్రి కూడా మళ్ళీ ప్యాకెట్స్ ఇస్తాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ఆహారం సమకూర్చింది. విజయవాడ వాసుల్ని ఆదుకోవడంలో మంగళగిరి అక్షయ పాత్ర ప్రత్యేక పాత్ర పోషించింది. ఒక్కో రోజు 3 లక్షల మందికి ఆహారం అందించింది. సోమవారం ఒకేసారి 3 లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. ముంపు బాధితులను ఆదుకునేలా, వారిలో భరోసా నింపేలా ఓవైపు ప్రభుత్వం కృషి చేస్తుండగా మరోవైపు పలు సంస్థలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. విపత్కర సమయంలో వరద బాధితులకు అండగా ఉండేలా దివీస్ సంస్థ చేయూత అందించింది. రోజు 1,70,000 మందికి ఆహారం అందిస్తోంది. అక్షయ పాత్ర ద్వారా ఆహారం అందిస్తున్నట్లు దివీస్ ఎండీ మురళీకృష్ణ వెల్లడించారు. సుమారు 2.5 కోట్ల అంచనా వ్యయంతో 5 రోజుల పాటు ఈ సాయం కొనసాగుతుందని తెలిపారు. ప్రకృతి వికృతిగా మారినప్పుడు అందరం కలిసి మళ్ళా ఆ ప్రకృతిని శాంతపరిస్తే ఆ ప్రకృతి మళ్ళీ మామూలు రూపంలోకి వస్తుందని చెప్పి మా అందరి అభిప్రాయం. మాధవ సేవగా సర్వప్రాణి సేవ, అది చెయ్యటమే మనుషుడి యొక్క లక్షణం. సో దాని ప్రకారంగా మేము సీఎం గారే వచ్చి అంతా చేస్తున్నప్పుడు ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలమైన మేము కూడా ఏదో ఉడతా సాయం, ఆ రోజు ఉడతా ఇసుకలో పొర్లి ఇటు అటు ఒక ఇసుక రేణువుని సముద్రంలో వదిలినట్టు అందరం కలిసి అలా సహాయం చేయాలని, సర్వీస్ చేయాలంటూ మేము ఇక్కడ చేస్తున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఇక్కడ నీడీ పీపుల్ చాలా మంది ఉన్నారు. వరదలో కొట్టుకుపోయి చాలా మంది ఇళ్ళు లేవు, వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు, ఉండడానికి లేదు. సీఎం గారు అహర్నిశలు కష్టపడి రాత్రి 1 వరకు భోజనం అందించారండి. మేము ఆయన కన్నా గొప్పగా ఏమీ చేయట్లేదు. మా వంతు కృషి మేము చేస్తున్నాము. ఉదయం పూట టిఫిన్ 1,00,000 మందికి ఇచ్చామండి. మధ్యాహ్నం భోజనం 1,00,000 మందికి అండి. నైటు భోజనం 1,00,000 మందికి పంపిస్తున్నామండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఏ సమస్య తలెత్తకుండా ఆహారం, వైద్య సేవలకు అవసరమైన సామాగ్రిని అధికారులు అందించారు. వాటితో పాటు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేసింది ప్రభుత్వం. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించేలా చర్యలు తీసుకున్న అధికారులు డ్రోన్ ద్వారా 10 కిలోల వరకు ఫుడ్, మెడిసిన్, నీరు పంపే ప్రయత్నాలు చేసినట్లు వివరించారు. విజయవాడ వరద బాధితుల కోసం గన్నవరం విమానాశ్రయానికి మందులు తరలించారు. అక్కడి నుంచి హెలికాప్టర్, ఇతర వాహనాల ద్వారా విజయవాడకు తీసుకువెళుతున్నారు. వరద బాధితులకు ఆహారాన్ని కూడా అందజేశారు. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరదలతో అంధకారంలోనే ఉన్న కాలనీల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. విజయవాడ వరద బాధితులకు ప్రకాశం జిల్లా అండగా నిలిచింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకు 25,000 ఆహార పొట్లాలు అందించారు. జలప్రళయంతో చిక్కుకుపోయిన విజయవాడ వాసులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు వెళుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారితో పాటు కాలనీల్లో నిలిచిన నీటితో ఇంటి నుంచి బయటకు రాని వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలోనే ఉండి ముంపు ప్రాంతాల వాసుల రక్షణే ధ్యేయంగా ముందుకు కదిలారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఫలితంగా విజయవాడ వాసులు ముప్పు నుంచి బయటపడ్డారు. ప్రభుత్వ చర్యలను స్వాగతించారు.